విజయం అంటే అందరికీ కనిపించేది ఒక స్టేజ్. కానీ ఆ స్టేజ్ మీద నిలబడడానికి జరిగిన ఒక పోరాటం. అది చాలామందికి కనిపించదు. ఇది ఒక హీరో కథ కాదు. ఇది ఒక అగ్ని కథ. ఇది ఓ సాధారణ వ్యక్తి అసాధారణ మారిన కథ. ఇది పవన్ కళ్యాణ్ గారి ప్రయాణం. బాల్యం. లోపల జరిగే యుద్ధం. చిన్నప్పటి నుంచే ఆయన చాలా మౌన స్వభావం. జనం ముందు మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడేవారు. శారీరక సమస్యలు, వెన్నునొప్పి, మానసిక ఒత్తిడి. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. శరీరాన్ని గెలవాలి, మనసును గెలవాలి. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. డిసిప్లిన్ జీవితం మొదలుపెట్టారు. ఆ సమయంలో ఒక భావన ఆయనలో బలంగా పెరిగింది. ఆత్మగౌరవం అన్నిటికంటే పెద్దది. సినిమా ప్రవేశం. స్టార్ కావాలని కోరిక కాదు. 1996లో సినిమా రంగంలోకి వచ్చారు. కానీ స్టార్ అవ్వాలనే ఆలోచనతో కాదు. తనదైన స్టైల్, తనదైన బాడీ లాంగ్వేజ్, తనదైన డైలాగ్ డెలివరీ. తొలి ప్రేమ సినిమాతో యువత హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆ సినిమాలో ఆయన చూపించిన అమాయకత్వం, అంతర్గత తిరుగుబాటు, ప్రేమలోని నిజాయితీ అవి ప్రజలకు కొత్త అనుభూతిని ఇచ్చాయి. అపజయాలు, విమర్శలు, విజయాలు వచ్చినట్లు అపజయాలు కూడా వచ్చాయి. కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. విమర్శలు వచ్చాయి, ట్రోలింగ్ జరిగింది. కానీ ఆయన ఎప్పుడూ పెద్దగా స్పందించలేదు. ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉన్నారు. నిశ్శబ్దంగా ఉండే వ్యక్తి బలహీనుడు కాదు. ఆయన లోపల యుద్ధం చేస్తుంటాడు. తిరగలేని సింహం. 2012లో ఒక సినిమా వచ్చింది. అది కేవలం సినిమా కాదు, ఒక ప్రకటన. గబ్బర్ సింగ్. ఆ డైలాగ్ డెలివరీ, ఆ స్వాగ్, ఆ ఆత్మవిశ్వాసం. అది కేవలం హిట్ కాదు, అది తిరిగి లేచిన సింహగర్జన. ఆ రోజున అందరికీ అర్థమైంది, పవర్ స్టార్ అనేది ఒక పేరు కాదు, అదొక ఫీలింగ్. రాజకీయాల్లో అడుగు సౌకర్యం కాదు, సాహసం. సినిమాల్లో ఉన్న సౌకర్యాన్ని వదిలి ప్రజల మధ్యకు వచ్చారు. జనసేన పార్టీ స్థాపించారు. అది సులభమైన మార్గం కాదు. విమర్శలు రెట్టింపయ్యాయి, పరాజయాలు ఎదురయ్యాయి. కానీ ఒక మాట మాత్రం మారలేదు. ప్రజల కోసం మాట్లాడాలి. ఎన్నికల్లో ఓటమి ఎదురైనా అది ఆయనకు ముగింపు కాదు. ఓటమి అనేది ముగింపు కాదు, అది మరొక ప్రారంభం. ఆయన మనకు నేర్పింది ఏమిటి? ఒంటరిగా ఉన్నా సరే నీ నమ్మకం విడవకు. ట్రోలింగ్ వచ్చినా నీ లక్ష్యం మార్చుకో. ఓడిపోయినా మళ్ళీ లేచే ధైర్యం పెంచుకో. పవన్ కళ్యాణ్ గారి జీవితం మనకి ఒక విషయం చెబుతుంది. మనసులో అగ్ని ఉంటే ప్రపంచం ఎన్ని అడ్డంకులు పెట్టినా ఆ అగ్ని ఆరదు. విజయం అందరికీ కనబడుతుంది, కానీ ధైర్యం అది కొద్ది మందిలో మాత్రమే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి ప్రయాణం మనకు గుర్తు చేస్తుంది. జీవితం మనల్ని పరీక్షిస్తుంది, కానీ మనల్ని గెలిస్తే ప్రపంచం మనల్ని ఆపలేదు. అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే.